ఈరోజు స్టాక్ మార్కెట్ రిపోర్ట్ చూద్దాం గైస్. ఈరోజు స్టాక్ మార్కెట్ రిపోర్ట్ చూడొచ్చు గైస్. సెన్సెక్స్ 456 పాయింట్లు తగ్గింది. నిఫ్టీ వచ్చేసి 65 పాయింట్లు తగ్గింది. ఇట్స్ వెరీ బ్యాడ్. అంటే రెండు రోజుల తర్వాత మళ్ళీ నష్టాలు. అంటే 2 రోజులు బాగానే లాభాలు చూపించింది, ఇప్పుడు నష్టాలకు వచ్చేసింది అనమాట. డాలర్ రేట్ వచ్చేసి 95.17, అంటే $1కి 95.17 పైసలు, 95 రూపాయల 17 పైసలు. సో రోజుకి డాలర్ రేటు పెరుగుతుంది. సో దిస్ ఇస్ వెరీ బ్యాడ్ అనమాట. ఒకసారి చదువుదాం గైస్. 2 రోజుల తర్వాత మళ్ళీ నష్టాలు. ఎఫ్ఐఐ కొనుగోలు రూపాయి 480.24 కోట్లు, డిఐఐ కొనుగోలు రూపాయి 235.56 కోట్లు. సూచీల 2 రోజుల వరుస 2 రోజుల లాభాలకు అడ్డుకట్టు పడింది. ముడి చమురు బ్యారెట్ ధర మళ్ళీ $80 ఎగువకు చేరడం సెంటిమెంట్కు దెబ్బతీసింది. బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 5 పైసలు పెరిగి 95.17 వద్ద ముగిసింది. బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు ధర 1% పెరిగి $83.3 వద్ద ట్రేడ్ అవుతుంది. ఆసియా మార్కెట్లలో కొరియా, జపాన్ నష్టపోగా షాంఘై, హాంకాంగ్ లాభపడ్డాయి. ఐరోపా సూచీలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. బీఎస్సీలోని నామోదిత కంపెనీల మార్కెట్ విలువ రూపాయి 28,000 కోట్లు తగ్గి రూపాయి 493.34 లక్షల కోట్లు, అంటే $5.18 లక్షల కోట్ల చేరింది. సెన్సెక్స్ ఉదయం 439 పాయింట్ల నష్టం. క్రితం ముగింపు 78,954.76 పాయింట్లతో 78,516.08 వద్ద ప్రారంభమైంది. అమ్మకాల ఒత్తిడితో రోజంతా నష్టాల్లోనే అన్ని సూచీ. ఇంట్రాడే 78,377.07 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 455.59 పాయింట్లు తగ్గి 78,499.17 వద్ద ముగిసింది. నిఫ్టీ 65.35 పాయింట్ల నష్టంతో 24,570.65 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచి 24,522.75 నుంచి 24,630.4 పాయింట్ల మధ్య కదలాడింది. సెన్సెక్స్ 30 షేర్లలో 16 నష్టపోయాయి. 30 అంటే 16 నష్టపోతే 14 లాభాల్లో ఉన్నాయన్నమాట. బజాజ్ ఫైనాన్స్ 5.9%, బజాజ్ ఫిన్సర్వ్ 4.18%, ఐసిఐసిఐ బ్యాంక్ 3.72%, ట్రెంట్ 3.54%, యాక్సిస్ బ్యాంక్ 1.2%, ఏషియన్ పెయింట్స్ 1.02%, టైటన్ 0.82% డీలా పడ్డాయి. టీసీఎస్ అంటే ఇవి డీలా పడ్డాయి అనమాట. ఈ 16 అనమాట. అండ్ టీసీఎస్ 3.53%, M&M 2.53%, ఎస్బీఐ 1.03%, టెక్ మహీంద్రా 0.91% లాభపడ్డాయి. ఇవి లాభపడ్డాయి అన్నమాట. రంగాల వారి సూచీల్లో ఆర్థిక సేవలు 1.33%, ప్రైవేట్ బ్యాంకులు 1.04%, ఎన్నికైన వినిమయ వస్తువులు 0.9%, బ్యాంకింగ్ 0.6% తగ్గాయి. ఫోకస్డ్ ఐటీ, వాహన ఐటీ, పిఎస్యు బ్యాంక్ రాణించాయి. బీఎస్సీలో 2,283 షేర్లు నష్టపోగా 1985 స్క్రిప్ట్లు లాభపడ్డాయి. 1985 స్క్రిప్ట్లు లాభపడ్డాయంట. అండ్ 2,283 షేర్లు నష్టపోయాయి బీఎస్సీలో. అండ్ 206 షేర్లలో ఎటువంటి మార్పు లేదు. మిగతా 206 షేర్లు నార్మల్గా కాన్స్టెంట్గా ఉన్నాయన్నమాట. సెబీ తనిఖీల లక్ష్యం
మూడొంతలకు తగ్గింపు, మూడొంతలు తగ్గిందంట. అదేనా చూద్దాం. మార్కెట్ ఇంటర్మీడియరీస్ తనిఖీల వ్యవస్థను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సులభతరం చేసింది. స్టాక్ ఎక్స్చేంజీలు, డిపాజిటరీలు సంయుక్తంగా తనిఖీలు చేపట్టే విధంగా కొత్త మార్గదర్శకాలను తీసుకువచ్చింది. 2026 నుంచి 27లో సెబీ స్వయం నిర్వహించే తనిఖీల సంఖ్యను గతేడాదితో పోలిస్తే మూడింట ఒక వంతుకు కుదించింది. మూడింట ఒకంతకు కుదించింది. క్రమశిక్షణతో పనిచేసే క్వాలిఫైడ్ స్టాక్ బ్రోకర్ల క్యూఎస్బీలకు పదే నిర్వహించే వార్షిక తనిఖీలు నిలిపివేయమన్నారు. అధిక రిస్క్ స్కోర్, సోషల్ మీడియా ఫిర్యాదులు ఉన్న సంస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. సో సెబీ తనిఖీల లక్ష్యం 300లకు తగ్గించారంట, ఒకటే దాంట్లో వచ్చేటట్టుగా. సో దట్స్ గ్రేట్. చూద్దాం. అండ్ భారీగా పెరిగిన ఫారెక్స్ నిల్వలు. మన విదేశీ మారకపు ఫారెక్స్ నిల్వలు జూలై 31తో ముగిసిన వారానికి $10.512 బిలియన్, దాదాపు ₹1,00,000 కోట్లు పెరిగి $692.866 మిలియన్, అంటే దాదాపు ₹64.82 లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ తెలిపింది. అంత క్రితం వారం ఫారెక్స్ నిల్వలు 6,000 1 minute గైస్. ఓకే, కరెక్ట్ చదువుతున్నాను. $6.118 బిలియన్ పెరిగి $682.354 బిలియన్ నమోదయ్యాయి. సమీక్షిస్తున్న వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు $8.75 బిలియన్ పెరిగి $564.68 బిలియన్ చేరాయి. పసిడి నిల్వలు $1.685 బిలియన్ అధికమై $104.743 బిలియన్ ఉన్నాయి. ఇది గైస్, మొన్న మొత్తం స్టాక్ మార్కెట్ నష్టపోయింది కాబట్టి అందరూ ఇలా డీలా పడ్డారన్నమాట. సో ఇది గైస్ ఈరోజు స్టాక్ మార్కెట్ అప్డేట్.